అసలు భూగోళాన్ని అతలాకుతలం చేసిన ఈ పాట. ఈ హిట్ పాట గురించి హిట్ టీవీలో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్పాడు సార్ మీకు బుచ్చిబాబు సన్న గారు? పాటకి నేను టూల్ మాత్రమేనండి. నిజంగా ఈ పాట ఇలా వచ్చిందంటే మాత్రం దానికి మొట్టమొదటి ఘనత, మొత్తం ఘనత కూడా డైరెక్టర్ బుచ్చిబాబు గారికి ఇచ్చిన తప్పులేదు. పాతేసుకోకోయలా నువ్వు నిన్నే నీ లోపల. నాకు రామ్ చరణ్ గారు కనిపించారండి పాటలోని. మీకు రామ్ చరణ్ గారు కనిపించారు కదా, ఒక ఆయనకి ఆయన కనిపించారు. ఆయన ఎవరో తెలుసా? చిరంజీవి గారు. కాకపోతే రెహమాన్ గారు గొంతు వల్ల పాటకి ఒక నవ్యత ఎక్కువ చేకూరిందండి. ఎవరు ప్రోద్బలం చేశారండి రెహమాన్ గారిని పాడమని? బుచ్చిబాబు గారిని గిల్లాను నేను ఎక్కువ. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అయ్యే సూచనలు అయ్యే చెట్టుకి ఆకులే చెప్తాయని సామెత. హిట్ అయ్యే సినిమాకి పాటలే చెప్తాయి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ప్రోగ్రామ్. ఇది ఒక ప్రోగ్రాము, ఒక పాట. ఈ మధ్య రోజుల్లో అసలు భూగోళాన్ని అతలాకుతలం చేసిన ఈ పాట బ్రహ్మాండమైన పాట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తున్న పెద్ద సినిమాలో ఈ మధ్య ఒక సాంగ్ రిలీజ్ అయ్యి అసలు ఏమి కమోషన్ క్రియేట్ చేసిందంటే రై 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 రారా రారా అని ఏఆర్ రెహమాన్ స్వయంగా పాడిన పాట. అది చాలా తక్కువ పాటలు పాడాడు ఏఆర్ రెహమాన్ గారు. అందులో ఈ పాట బ్రహ్మాండమైన ట్రెండింగ్ సాంగ్. ఎన్ని వేల మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయో కూడా దానికి ఒక అంతు పొంతు లేకుండా ఉంది. ఆ పాట అంత అద్భుతంగా రాసిన అనంత శ్రీరామ్, ఆయన నిజంగా అనంతుడు. సాహిత్య రంగంలో ఎన్ని పాటలు రాసినా ఏ పాటకి ఆ పాటకి మళ్ళీ పునర్జన్మ ఎత్తి చాలా గొప్పగా ఎదుగుతాడు ఆ పాటలు. అటువంటి పాట రాసిన అనంత శ్రీరామ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని ఆ పాటకు సంబంధించిన అనుభవాలు, అందులో ప్రయోగాలు, అందులో ఉండే స్పిరిట్, ఎవ్రీథింగ్ వాటిని అన్నింటినీ ఆయన అడిగి తెలుసుకుందాం. మీ అందరి తరఫున ఆయన ఈ కార్యక్రమానికి నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే. శ్రీరామ్ గారు నమస్తే. ఈ హిట్ పాట గురించి హిట్ టీవీలో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పాటకి వచ్చిన అనేక రివ్యూల్లో చాలా ప్రత్యేకమైన రివ్యూ మీరు హిట్ టీవీ ద్వారా ఇచ్చిన రివ్యూ. శ్రీశ్రీ గారి కవిత్వాన్ని ప్రస్తుతిస్తూ కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకతోనే వృద్ధులు లాంటి గొప్ప గొప్ప లైన్స్ని ఉదహరిస్తూ అలాంటి కోవకు చెందిన పాట అని మీరు చెప్పడం వల్ల ఈ పాట స్థాయి అటు మాస్తో పాటు ఇది సాహితీ రంగంలోనూ మరింత ఎత్తుకి పెరిగింది. అందుకు ముఖ్యంగా మీకు ముందుగా ధన్యవాదాలు. ఎంత మాట. ఆ పాటలో అది ఒక ప్రబోధాత్మక గీతం యాక్చువల్గా అయితే. అంటే అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినంత గొప్ప పాట. మళ్ళీ దాన్ని కూడా మీరు చాలా అంటే ఒక అంటే నిరక్షరాస్యుడైన వాడికి కూడా అర్థమయ్యే స్థాయిలో, నిన్నట్లాగే ఇవాళ ఉంటే రేపు ఉన్నదంటే ఏం పీకేవు నువ్వు అంటారు కదా మన వాళ్ళు. మీరు ఎంతసేపు ఉన్నావు కదా ఏం పీకే ఉంటారు. అది డైరెక్ట్గా అర్థమవుతుందండి. అలాగే మీ అయ్య వడ్డీ నీ బిడ్డ తీరిస్తే నువ్వేం పొడిచావని అవన్నీ ఆ పొడిచేవు పీకేవు అన్న మాటలు చాలా జనసామాన్యమైన మాటలు, అతి జనసామాన్యమైన మాటలు. ఆ మాటల వల్ల ఆ పాటకి ఎక్కువ రీచ్ వచ్చిందండి. చాలా గొప్ప రీచ్ వచ్చింది ఆ పాటకి. అదే సార్. అది ఈ పాట ఇలా తయారవడంలో సరే మీరే రాశారు, అక్షరాలన్నీ మీవి, భావం మీది, అన్నీ మీవే. కానీ డైరెక్టర్ వైపు నుంచి మీకు డైరెక్టర్కి ఈ పాట రాయడంలో జరిగిన, డైరెక్టర్ దగ్గర నుంచే కదా రావాలి కాన్సెప్ట్. అవునండి, అవును. ఏం చెప్పాడు సార్ మీకు బుచ్చిబాబు సన్న గారు? పాటకి నేను టూల్ మాత్రమేనండి. నిజంగా ఈ పాట ఇలా వచ్చిందంటే మాత్రం దానికి మొట్టమొదటి ఘనత, మొత్తం ఘనత కూడా డైరెక్టర్ బుచ్చిబాబు గారికి ఇచ్చిన తప్పులేదు. అవునా? ఎలా అంటే గురుగారు ఈ పాట మాత్రం మనం గట్టి కొట్టాలి. ఇంట్రడక్షన్ సాంగ్ అంటే కేవలం అప్పటికి హీరో వచ్చాడు కాబట్టి కొంచెం ఉత్సాహం కలిగించాలి కాబట్టి మంచి డ్యాన్స్ ఉండేలాగా డిజైన్ చేయొచ్చు.
కానీ సినిమాలో చూసినంతసేపే కాకుండా సినిమా చూసి వెళ్ళాక కూడా ఈ పాట ఇది చెప్పింది నిజం కదా అని శ్రోత ఆలోచించేలాగా మనకు పాట ఉండాలి. మీకు గుర్తుందో లేదో మన ఇద్దరం కలిసి చేసిన ఒక ముఖాముఖిలోనే రాబోతున్న సినిమాలు ఏంటి, ఆసక్తికరమైన సినిమాలు ఏంటి అంటే పెద్ది అని చెప్పినప్పుడు బుచ్చిబాబుతో ఎలా ఉంది అని అడిగారు. అవును. గుడిసెలో కూర్చుని ఉట్టి మీద కూడు దింపుకొని తినేవాడికి కూడా అర్థమయ్యేలా పదాలు ఉండాలి, కానీ దాంట్లో అద్భుతమైన ఫిలాసఫీ ఉండాలి. ఆ శైలిలో బుచ్చిబాబు గారి పాట ఉంటుంది అని అప్పుడు చెప్పారు మీరు. అదే అన్నట్టుగానే విడుదలయ్యాక చాలామంది అది మీమ్ లాగా కట్ చేసి మన ఇద్దరి సంభాషణని వేస్తూ ఈ పాట వేస్తున్నారు. కాబట్టి మొత్తం దీని పాటకి కర్మ ఒక్కటే, నేను కర్త క్రియ ఆయనే. అందుకు ఆయన ఘనత ఇవ్వాలి. ఇంకా ముఖ్యంగా అందరూ చెప్పుకుంటున్న 25 ఏళ్లకే నువ్వు పాతబడిపోకరా అన్న ఆలోచన ఇచ్చింది ఆయనే. కాకపోతే ఆయన పెట్టమన్న స్థానం వేరు. ట్యూన్ని గౌరవించి ఆ పదం ఎక్కడ పెడితే కృతకంగా ఉండదో, సహజ సిద్ధంగా ధ్వనిస్తుందో అక్కడికి మార్చుకుని దానికి ఆసరాగా ఇంకొక వాక్యాన్ని సృష్టించి పాతేసుకోకోయలా నువ్వు నిన్నే నీ లోపల హే 25 ఏళ్లకే నువ్వు పాతబడిపోకురా. మీరు చెప్పిన కొంతమంది కుర్రవాళ్ళు పుట్టకతో వృద్ధులు అన్నదానికి ఈ జెన్జీ వర్షన్ ఈ లైన్స్ అన్నమాట. పర్ఫెక్ట్. పేర్లకి పుకార్లకి పకీర్లకు నిబద్ధులు శ్రీశ్రీ మాట. కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి ఫకీర్లకి నిబద్ధులు అని నాకు నిజంగా మీ పాట వినగానే వెంటనే శ్రీశ్రీ గారిది అంటే నాకు దాంట్లో కాంట్రాస్ట్ ఎలా కనిపించిందంటేనండి, దాన్ని మీరు ఇంకొంచెం బాగా విశ్లేషించాలి. నాది కేవలం థాట్ మాత్రమే. రామ్ చరణ్ గారు ఒక మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక ఆల్ టైమ్ గ్రేట్ లెజెండ్ గారి సన్ అయినప్పటికీ కూడా ఆయన మీరు ఈ పాటకి కాంట్రాస్ట్గా ఉంటాడు ఆయన. అంటే కష్టపడి ప్రతి సినిమాకి తన తాలూకు ఐశ్వర్యం అంతస్తులు అవి ఏమీ వాటితో సంబంధం లేనట్టుగా ఆయన కష్టపడి కెరీర్లో ప్రతి సినిమాకి కష్టపడతాడు. ఆయన లాంటి సక్సెస్ సాధించాలంటే ఎలా ఉండాలో కూడా మీరు దానిలో చెప్పారు. అవునండి. 2 నాకు రామ్ చరణ్ గారు కనిపించారండి పాటలని. మీరు అంటున్నారు కదా, నేను రామ్ చరణ్ గారు కాకుండా ఈ సినిమాలో పెద్ద పాత్ర కనిపించాలి అన్న సంకల్పంతో, కాకపోతే అది అందరికీ సరిపోవాలన్న సంకల్పంతో మొదలుపెట్టింది. మీకు రామ్ చరణ్ గారు కనిపించారు కదా, ఒక ఆయన కనిపించారు. ఆయన ఎవరో తెలుసా? చిరంజీవి గారు. పాట రాత్రి రిలీజ్ అయితే పొద్దున ఫోన్ చేశారు, నువ్వు పెద్ద సినిమా కోసం రాసావో లేకపోతే రామ్ చరణ్ కోసం రాసావో అదంతా అనవసరం, ఇన్నాళ్ళు నా ఇంట్రడక్షన్ సాంగ్లో నేను ఆ పాత్ర ఏం చెప్పాలో అది చెప్పాను, నాకు తోచిన మంచి చెప్పడానికి ప్రయత్నించాను, కానీ నేనేంటో అనేది ఎప్పుడు నా ఇంట్రడక్షన్ సాంగ్స్లో చాలా తక్కువే చెప్పాను. ఈ పాట వింటున్నంతసేపు మొత్తం పాటలో అన్ని లైన్లో నా జీవితం, నా కెరీరే నాకు కనపడింది అని చెప్పారు. నిజంగా అంటే అంత పాటకి అంత సార్వజనీనత, యూనివర్సాలిటీ, సార్వకాలీనత అంటారు. అవును. సర్వజనీనత, సర్వకాలీనత 2 ఆపాదించబడ్డాయి. అందుకని ఒక్కొక్కరికి కనపడుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.